వినాయక చవితి ఉత్సవాలకు ఊరు వాడ పల్లె పట్టణం ముస్తాబవుతున్నాయి. చవితి పండుగ దగ్గర పడుతూ ఉండడంతో వినాయక విగ్రహాల తయారీ ఊపందుకుంది. వివిధ రకాల ఆకారాలు, డిజైన్లతో కూడిన విగ్రహాలు మార్కెట్లో అమ్మకానికి రెడీగా ఉన్నాయి. వినాయక చవితి ఉత్సవాలను జరుపుకునే వారి సంఖ్య పెరగడంతో విగ్రహాలకు కూడా డిమాండ్ బాగా పెరిగింది. రసాయనాలతో కూడిన రంగుల విగ్రహాల కన్నా మట్టి విగ్రహాల వైపు ఎక్కువ మంది మక్కువ చూపుతున్నారు. దీంతో తయారీదారులు కూడా వాటిని ఎక్కువగా సిద్ధం చేస్తున్నారు. వినాయక విగ్రహాల కోసం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏటా 15 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెడుతున్నారు. వినాయక విగ్రహాలపై మరింత సమాచారం చిత్తూరు నుంచి మా ప్రతినిధి మనోహర్ రెడ్డి అందిస్తారు. వినాయక చవితి పండుగ దగ్గర పడుతున్నటువంటి తరుణంలో వినాయకుల విగ్రహాల తయారీ అనేది కూడా ఊపందుకున్నటువంటి పరిస్థితి మనము చూస్తున్నాము. ముఖ్యంగా కస్టమర్లు ఉన్నారు, వారు కూడా ఉన్నారు. వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇవాళ ఈ విగ్రహాలకు సంబంధించి ఏంటి, ఎట్లా ఈ మట్టి విగ్రహాలు తయారు చేయాలనే ఒక ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? కాలుష్యానికి బాగా సౌకర్యంగా ఉంటుంది, అందరూ ఆశపడుతున్నారు ఇట్లా చేయాలా. మేము స్టార్ట్ చేసి ఇప్పుడు అందరూ స్టార్ట్ చేస్తున్నారు, అందరూ వస్తున్నారు, ఆర్డర్ ఇస్తున్నారు. ఈ పెయింట్ కూడా వాటర్ పెయింట్ ఆయిల్ పెయింట్ లేకుండా వాటర్ పెయింట్ కొట్టిపిస్తారు. అంటే ఎన్ని అడుగుల విగ్రహాల నుంచి ఎన్ని అడుగుల విగ్రహాల వరకు తయారు చేస్తున్నారు? 3 అడుగుల నుంచి 13, 12, 50, 30 కూడా చూపిస్తారు. అంటే మీకు ఆర్డర్లు ఏ విధంగా ఉన్నాయి? అంటే ఏ ప్రాంతాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి? ఇప్పుడు ఎక్కువ తమిళనాడు, వేలూరు, తిరుపతి ఎక్కువ వస్తున్నారు. మన లోకల్లో కూడా, చిత్తూరులో లోకల్లో కూడా చూపిస్తున్నారు. ఎక్కువ తమిళనాడు నుంచి ఎక్కువ వస్తున్నారు. రోజు ఒక 20 అడుగుల విగ్రహం చేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది? దాని కాస్ట్ ఎంత అవుతుంది? 20 అడుగులు చేయాలంటే ఒక 2 నెలల ముందే ఆర్డర్ ఇవ్వాలా. ఒక 80-85 అట్లా పడుతుంది. మోడల్ గురించి మనకు మోడల్ తక్కువ, మోడల్ ఎక్కువ మోడల్ ఉంటే అలాంటి రేటు ఎక్కువ ఉంటుంది. అంటే ఈ వినాయక విగ్రహాలు వివిధ రూపాల్లో ఉన్నటువంటిది, ఒక్కొక్క ఆకారంలో వినాయక ఉన్నాయి, కొన్ని ఈశ్వరుని ఆకారంలో ఉన్నాయి, కొన్ని ఏనుగుల అవతారం ఉన్నాయి, రకరకాల అవతారాల్లో. అంటే ఆర్డర్లు తీసుకొని చేస్తున్నారా ఏంటి? ఇది అన్ని ఆర్డర్ తీసి చేపిస్తున్నాము, అందరూ ఆర్డర్ ఇచ్చే చేపిస్తున్నారు. ఇది వచ్చి అయ్యప్ప మోడల్ వస్తుంది. ఈ అయ్యప్ప మోడల్ వచ్చి ఆర్డర్ ఇచ్చినారు, మాకు చిన్నదే కావాలంటే 3 అడుగుల్లో చేపిస్తున్నాము. ఇది 3 అడుగుల నుంచి 10 అడుగుల వరకు చేపించచ్చు. మట్టి వినాయకుడు అయితే ఈజీగా కరిగిపోయి ఇంకొకటి క్లీన్ చేసుకొని కాలుష్యాన్ని ఇంకా కొత్త వెంటనే క్లియర్ చేయడానికి కరెక్ట్గా ఉంటుందనేసి మట్టి వినాయకుడిని మేము ఎంకరేజ్ చేస్తున్నాం. అంటే మేము మట్టి వినాయకుడు పెడుతున్నామంటే దానికి నీట్గా ఫినిషింగ్ కూడా వస్తుంది, దానికి తగ్గట్టుగానే రేటు కూడా రీజనబుల్ రేటుగానే ఉంది, దానికి తగ్గట్టుగానే మాకు బాగుంది. 10 సంవత్సరాలుగా మేము ఇక్కడే కొంటున్నాం కాబట్టి మాకు ఈ ఆర్డర్ ఇచ్చి చేస్తున్నాం. మనం ఎలా కావాలన్నా ఆర్డర్ ఇస్తున్నాము. మనం ముందే ఎలా కావాలన్నా, ఏ పెయింటింగ్ కావాలన్నా మనం ఆర్డర్ ఎలా ఆర్డర్ ఇస్తాం అలా చేయిస్తున్నారు. ఇప్పుడు ఈ సంవత్సరం పెట్టే అన్ని విగ్రహాలు ఈయన దగ్గర ఆర్డర్ ఇచ్చినాము. అది కాకుండా మేము ఇంకా 10 మందికి చెప్తాము ఇట్లా మట్టి విగ్రహాలు ఉంది, మేము కొంచెం అట్లా ప్రమోట్ చేస్తున్నాము, రెఫర్ చేస్తున్నాము. చాలామంది వచ్చి వేలూరు నుంచి, తమిళనాడు, తిరుపతి నుంచి చాలా దూరం నుంచి వచ్చి ఆర్డర్ ఇచ్చేసి వెళ్తున్నారు. పిఓపి అనుకున్నారంటే ఈ సైజులో పిఓపి అంటే దాదాపు ఎక్కువ రేట్ చెప్తారు. అదే మీరు ఇది చూసుకుంటే బడ్జెట్ ఫ్రెండ్లీ. ఇంకోటి ఏంటంటే మట్టితో చేసిన వినాయకుడు కాబట్టి బడ్జెట్ ఫ్రెండ్లీగా కొంచెం తక్కువ రేటు, తక్కువ కాస్టే పడుతుంది మనకి. ఇంకా మంచి పేరు వస్తుంది, తర్వాత నేచర్కి ఎలాంటి డ్యామేజ్ లేకుండా ఉంటుంది. అంటే ఇంకా ఒక 2 to 3 yearsలో మొత్తం నాకు తెలిసి ఈ పిఓపి అనేది మొత్తం బ్యాన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మొత్తం చాలామంది చూసినారంటే ఈ మట్టి వినాయకుడి మీదే ఆధారపడి ఉన్నారు. అంటే ఆధారపడడం అంటే దాని మీద లైక్ చేసి ఉన్నారు, చాలామంది లైక్ చేసి ఉన్నారు. ఇంకా నాకు తెలిసి ఇంకో 2 to 4 years మొత్తం మట్టి వినాయకురాలే వస్తాయని చెప్పేసి నేను నమ్ముతాను. వివిధ ప్రాంతాల్లో ఉంచి కస్టమర్లు వచ్చి వాటిని ముందుగానే ఆర్డర్ ఇచ్చి తీసుకుంటున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. అంటే భవిష్యత్తులో మట్టి విగ్రహాలకు కలిగేటువంటి ప్రాధాన్యత గురించి వాళ్ళు ముందుగానే గ్రహించారు కాబట్టి ఈ విధంగా వాటిని తయారు చేస్తున్నటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా మట్టి విగ్రహాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందనేటువంటి విషయాన్ని కూడా వారు స్పష్టం చేస్తున్నారు. ఇది మట్టి విగ్రహాలకు సంబంధించి తాజా పరిస్థితులు. వీడియో జర్నలిస్ట్ మహేష్తో కలిసి మనోహర్ రెడ్డి, ఏవైనా ఆంధ్రజ్యోతి.